హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో కామదా ఏకాదశి యొక్క ప్రాముఖ్యత, పూజా విధానం, ఇంకా అద్భుతమైన కథ గురించి పూర్తి వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. కామదా ఏకాదశి చైత్రమాసం శుక్లపక్షంలో వస్తుంది. కామద అంటే కోరికలను నెరవేర్చేది అని అర్థం. ఈరోజు ఉపవాసం చేస్తే మన కోరికలు తప్పకుండా నెరవేరుతాయని పురాణాలు చెబుతున్నాయి. ఈ ఏకాదశి యొక్క ప్రత్యేకత ఏమిటంటే పాప విమోచనం కలుగుతుంది, శాపాలు తొలగిపోతాయి, సంతానం కోసం చేసేవారికి మంచి ఫలితం ఉంటుంది, కుటుంబంలో శాంతి, సుఖం పెరుగుతుంది. కామదా ఏకాదశి రోజు పూజ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. కామదా ఏకాదశి రోజున ఉదయం బ్రహ్మ ముహూర్తంలో లేవాలి, స్నానం చేసి శుభ్రంగా పూజకు సిద్ధం కావాలి. పూజా స్థలాన్ని శుభ్రపరిచి దేవుడిని ప్రతిష్ఠించాలి. శ్రీ మహావిష్ణువు ఫోటో లేదా విగ్రహాన్ని ఉంచాలి. దీపం వెలిగించి పూజ ప్రారంభించాలి. తులసి దళాలు విష్ణువుకు చాలా ప్రీతికరమైనవి. పువ్వులతోనూ తులసి దళాలతోనూ స్వామివారిని పూజించాలి. పాలు, పండ్లు నైవేద్యం స్వామివారికి సమర్పించాలి. ఈరోజు ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపించాలి. విష్ణు సహస్రనామం చదవటం చాలా మంచిది. ఈ రోజంతా ఉపవాసం ఉండాలి. అవసరమైతే ఫలహారం తీసుకోవచ్చు. మనసులో భక్తి, శాంతి ఉండాలి. కోపం, అబద్ధం వీటికి దూరంగా ఉంచాలి. ఈరోజు మాంసాహారం పూర్తిగా నిషేధం. ఈ రాత్రి జాగరణ చేసి భజనలు చేయాలి. విష్ణువు కథలు వినడం లేదా చదవడం మంచిది. పూజా సమయంలో మన కోరికలను స్వామివారికి చెప్పుకోవాలి. ద్వాదశి రోజున ఉపవాసం విరమించాలి. బ్రాహ్మణులకు లేదా పేదలకు దానం చేయడం మంచిది. భక్తితో చేసిన పూజకు శ్రీ మహావిష్ణువు కృప తప్పకుండా లభిస్తుంది. కామదా ఏకాదశి పూర్తి కథ. పూర్వం ఒక అందమైన రాజ్యం ఉండేది. ఆ రాజ్యం పేరు రత్నపురం. ఆ రాజ్యంలో గంధర్వులు, దేవతలు, అప్సరసలు నివసిస్తూ ఉండేవారు. ఆ రాజ్యం ఎంతో సంపన్నంగా, ఆనందంగా ఉండేది. ఆ రాజ్యంలో లలిత్ అనే గంధర్వుడు ఉండేవాడు. అతను చాలా మంచి గాయకుడు. అతని గానం వినడానికి అందరూ ఆసక్తిగా ఎదురు చూసేవారు. అతని భార్య పేరు లలిత. ఒకరోజు రాజు సభలో పెద్ద ఉత్సవం జరుగుతోంది. అందులో లలిత్ గానం చేయాల్సి వచ్చింది. అతను గానం ప్రారంభించాడు. కానీ అతని మనసు మాత్రం అక్కడ లేదు. తన భార్య లలిత గురించి ఆలోచిస్తూ ఉండటంతో తన గానం మధ్యలో తప్పు చేశాడు. ఆ రాజు చాలా కఠిన స్వభావం కలవాడు. సభలో ఇలా తప్పు చేయడాన్ని సహించలేకపోయాడు. కోపంతో రాజు ఇలా అన్నాడు, నీవు నీ కర్తవ్యాన్ని మర్చిపోయి ఇలా తప్పు చేశావు కాబట్టి నీవు రాక్షసుడిగా మారిపోవాలి అని లలిత్ను శపించాడు. అప్పుడే లలిత్ భయంకరమైన రాక్షసుడిగా మారిపోయాడు. అతని రూపం మారిపోయి అడవుల్లో తిరుగుతూ బాధపడేవాడు. ఇది చూసి లలిత చాలా బాధపడింది. తన భర్తను ఆ స్థితిలో చూడలేక రోజూ కన్నీళ్లు పెట్టుకుంది. నా భర్తను ఎలా కాపాడాలి అని ఆలోచిస్తూ అనేక మునులను, మహర్షులను ఆశ్రయించింది. చాలా రోజుల తర్వాత ఆమె ఒక మహర్షిని కలిసింది. ఆ మహర్షి ఆమె బాధను చూసి ఇలా అన్నాడు, అమ్మా, నీ భర్తకు విముక్తి పొందడానికి ఒక మార్గం ఉంది. కామదా ఏకాదశి అనే పవిత్రమైన వ్రతాన్ని భక్తితో ఆచరించు. ఆ వ్రత ఫలాన్ని నీ భర్తకు అర్పిస్తే అతను శాప విమోచనం పొందుతాడు. ఆమె వెంటనే ఆ మాట విని పూర్తి భక్తితో కామదా ఏకాదశి వ్రతాన్ని ఆచరించింది. రోజంతా ఉపవాసం చేసి శ్రీ మహావిష్ణువును పూజించింది. వ్రతం పూర్తయ్యాక ఆమె తన పుణ్యాన్ని తన భర్తకు అర్పించింది. లలిత్ వెంటనే తన గంధర్వ రూపంలోకి మారాడు. తన భర్తను తిరిగి చూసి లలిత ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంది. వారు మళ్ళీ సంతోషంగా జీవించటం ప్రారంభించారు. కామదా ఏకాదశి వ్రతం చాలా శక్తివంతమైనది. భక్తితో చేసిన పూజ ఏ శాపాన్నైనా తొలగించగలదు. నిజమైన ప్రేమ, భక్తి ఉంటే దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. ఈ వ్రతం చేసే రోజు తప్పకుండా పాటించాల్సినవి ఏమిటంటే అన్నం తినకూడదు,
మాంసాహారం పూర్తిగా నిషేధం. కోపం, అబద్ధం దూరంగా ఉంచాలి. శాంతంగా భక్తితో ఉండాలి. ఈ కామద ఏకాదశి రోజున భక్తితో వ్రతం చేస్తే మీ జీవితంలో మంచి మార్పులు తప్పకుండా వస్తాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి పూజా విధానాల కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.